ఈ సమయం గడిచిపోద్ది, భయపడకు. ఖచ్చితంగా ఇదే నిజం. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ బాధలు కష్టాలు మాత్రమే ఉండవు. మన జీవితంలో బాధలు కష్టాలు వచ్చాక మన లైఫ్లో హ్యాపీనెస్ కూడా వస్తుంది. ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఎందుకంటే సమయం ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఆగిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 10 అయింది అనుకో, నెక్స్ట్ 11 అవుద్ది, ఆ తర్వాత 12 అవుద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే. ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు, రేపనే రోజు నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటావు, చాలా చాలా హ్యాపీగా ఉంటావు. సో అప్పటి వరకు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. నేను ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏం నేర్పిస్తుందంటే మన లైఫ్లో మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి అండ్ అదేవిధంగా మన లైఫ్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో నేర్పిస్తుంది. చాలా జాగ్రత్తగా విను, ఓకేనా? బాగా సంపాదించి ఒక మంచి హై పొజిషన్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ఒకరోజు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. సో అలా వెళ్ళాక ఆ స్వామీజీతో ఏం చెప్తారంటే, నాకు ఒక మంత్రం నేర్పించండి. ఆ మంత్రం ఎలా ఉండాలంటే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి. సో ఆ మంత్రం అంత పవర్ఫుల్గా ఉండాలి. అలాంటి మంత్రాన్ని నాకు ఒకటి నేర్పించండి. అండ్ అదేవిధంగా ఆ మంత్రం ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా సింగిల్ లైన్లో నేను చదువు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండాలి. అలాంటి మంత్రాన్ని నాకు ఒకటి నేర్పించండి. మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా డబ్బు బంగారాన్ని మీకు ఇస్తాను అని ఆఫర్ చేస్తాడు ఆ స్వామీజీకి. సో ఇదంతా విన్నాక ఆ స్వామీజీ ఏం చేస్తారంటే ఒక చిన్న 2 బాక్సులు తీసుకొచ్చి ఈ బిజినెస్ మ్యాన్కి ఇస్తాడు. అది ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది, ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఆ 2 బాక్సుల్ని ఆ స్వామీజీ ఈ బిజినెస్ మ్యాన్కి ఇచ్చాక ఏం చెప్తాడంటే, నువ్వు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, అంటే నీకున్నదంతా నువ్వు పోగొట్టుకొని చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఇంకా నేను చేయడానికి ఏమీ లేదు, నా జీవితం సర్వనాశనం అయిపోయిందని అంత దరిద్రమైన పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఈ గ్రీన్ కలర్ బాక్స్లో ఒక మంత్రం ఉంది, ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ మంత్రాన్ని చదువు అని చెప్తాడు. సో అదేవిధంగా రెడ్ కలర్ బాక్స్ గురించి ఏం చెప్తాడంటే, నువ్వు జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి, అంటే ఒక హై లెవెల్ పొజిషన్కి, జీవితంలో అన్ని సాధించి ఇంకా నేను జీవితంలో సాధించడానికి ఏమీ లేదు అని నీకు అనిపిస్తుంది కదా, ఆ రోజు ఈ రెడ్ కలర్ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న మంత్రాన్ని చదువు అని ఆ 2 బాక్సుల్ని బిజినెస్ మ్యాన్కి ఇస్తాడు. సో వాటిని తీసుకుని ఆ బిజినెస్ మ్యాన్ వీళ్ళకి ఓకే థ్యాంక్స్ అని చెప్పి కొంత డబ్బుని బంగారాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో కొద్ది రోజులు గడిచాక ఈ బిజినెస్ మ్యాన్కి ఈ క్రైసిస్ వచ్చి ఇతనుకున్న బిజినెస్లు అన్నీ నాశనం అయిపోతాయి, మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ప్రాపర్టీస్, ఆస్తులు మొత్తం, చివరికి ఇల్లు కారు మొత్తం అమ్ముకొని రోజు రోడ్డు పాలన పడి రోజు కూడా ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇతని ఇంటి మీదకి వచ్చి బెదిరించి ఉండేవాళ్ళు. ఈ అవమానాలన్నింటినీ చూసి ఇతని వైఫ్ కూడా ఇతనికి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోద్ది. అంత దరిద్రంగా లైఫ్ మారిపోద్ది. ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు. చివరికి రిలేటివ్స్ కాదు కదా, ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు కూడా ఇతని కాల్స్ లిఫ్ట్ చేయరు. ఎవ్వరు కూడా అసలు ఇతనికి హెల్ప్ చేయడానికి ఎవ్వరు రారు. తిండి కూడా ఉండదు తినడానికి. ఇంకా నేను ఏమి చేయలేను, ఇలాంటి దుర్బలమైన పరిస్థితి నాకు వద్దు, నేను ఇంకా చచ్చిపోవాలి అని డిసైడ్ అయిపోతాడు, సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోతాడు. అదే టైంలో కరెక్ట్గా ఆ స్వామీజీ ఇచ్చిన ఆ 2 బాక్సులు గుర్తొస్తాయి. సో వెంటనే వెళ్ళి ఆ గ్రీన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు, చదువుతాడు. ఏముంటుందంటే, బాధపడకు, ఈ సమయం గడిచిపోద్ది అని ఉంటుంది. అది చదివిన తర్వాత ఒక్కసారిగా అతని ఆలోచనలు అన్నీ మారిపోతాయి. నిజమే కదా, ఇది నాకు బ్యాడ్ టైం, బట్ ఈ టైం గడిచిపోద్ది కదా, ఇదే బ్యాడ్ టైం నా లైఫ్ లాంగ్ నాతోనే ఉండిపోద్ది కదా, ఈ సమయం గడిచిపోద్ది అని ధైర్యం తెచ్చుకొని ఆ రోజు నుంచి మళ్ళీ కష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అలా కష్టపడి ఏదైతే పోగొట్టుకున్నాడో వాటిని అన్నింటినీ, ఆస్తి, కారు, ఇల్లు, ప్రాపర్టీస్, మళ్ళీ బిజినెస్ మొత్తం సంపాదించుకొని ఒక హై లెవెల్ రేంజ్లో వెళ్తాడు. ఎంత హై లెవెల్ రేంజ్కి వెళ్తాడంటే, ఇంకా జీవితంలో అన్నింటినీ సాధించి ఇంకా సాధించడానికి నాకు ఏదీ లేదు అన్నంత హై పొజిషన్కి వెళ్తాడు. సో అలా వెళ్ళాక స్వామీజీ ఆ రోజు చెప్పిన రెడ్ బాక్స్ గుర్తొచ్చి ఆ రెడ్ బాక్స్ ఓపెన్ చేసి ఆ మంత్రాన్ని చదువుతాడు. అందులో ఏముంటుందంటే, ఈ సమయం కూడా గడిచిపోద్ది అని ఉంటుంది. సో అది చదివాక నిజమే కదా, ఇప్పుడు నేనున్న ఈ టైం కూడా గడిచిపోద్ది కదా అని తనలో తాను నవ్వుకుంటాడు. చూడండి ఎంత పవర్ఫుల్ లైన్ అది. ఇప్పుడు ఉన్న ఈ సమయం గడిచిపోద్ది. ఈ లైన్ చదివిన ప్రతిసారి కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నిజం. ఎందుకంటే మన లైఫ్లో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, లేదంటే మనం ఏదైనా చాలా క్రిటికల్ పొజిషన్, చాలా దరిద్రమైన పొజిషన్లో ఉండి మనం చేయడానికి ఏమీ మన చేతుల్లో లేదు, ఇంకా చచ్చిపోవాలి, సూసైడ్ ఒక్కటే సొల్యూషన్ అని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఈ లైన్ చదవండి, ఈ సమయం గడిచిపోద్ది. ఈ ఒక్క లైన్ మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. కన్ఫామ్గా చెప్తున్నాను. ఎవరి లైఫ్లో అయినా కష్టాలు ఉంటాయి అండ్ అదేవిధంగా హ్యాపీ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ టైం గుడ్ టైమా బ్యాడ్ టైమా?
గుడ్ పొజిషన్ అయినా వెళ్ళిపోద్ది, బ్యాడ్ సిచ్యువేషన్ అయినా వెళ్ళిపోద్ది. ఏది కూడా పర్మనెంట్గా ఎవరి జీవితంలోనూ ఉండిపోదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమయం గడిచిపోద్ది. ఆ ఒక్క మాట మనల్ని చాలా ధైర్యంగా ఉండేలా చేస్తుంది. ఖచ్చితంగా మన జీవితాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తుంది.